హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మా వాక్యూమ్ క్లీనర్ ఫిల్టర్స్ని నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇల్లంతా మన వాక్యూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. బట్ వాటి ఫిల్టర్స్ని కూడా మనం మంత్లీ ఒక్కసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మన యూసేజ్ ప్రకారం. ఫస్ట్ ఈ డస్ట్ కలెక్టర్ ఉంటుంది కదండి, ఈ వాక్యూమ్ క్లీనర్ది, అందులో నుంచి మనం డస్ట్ అంతా ముందు తీసేసేయాలి. తీసేసిన తర్వాత మన సేఫ్టీ కోసం ఎందుకైనా మంచిది బ్యాటరీని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎగ్జాస్ట్ ఫిల్టర్ ఉంటుందండి, ఫస్ట్ పైన లేయర్. ఈ ఎగ్జాస్ట్ ఫిల్టర్ని కౌంటర్ క్లాక్ వైజ్ మనం టర్న్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ చేశాక లోపల గ్రీన్ కలర్ ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ఇవన్నీ మనం వాష్ చేసుకోవాలి. చూడండి ఎంత డర్ట్ ఉందో మొత్తం ఈ ఫిల్టర్ నిండాను. మనం వాక్యూమ్ క్లీనర్ కొనేటప్పుడే 2-3 టైప్స్ ఆఫ్ హెడ్స్ ఇస్తారు కదండి. అందులో ఇది ఈ 2-in-1 ఈ బ్రష్ని మనము యూస్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న చెత్తనంతా ప్రీ ఫిల్టర్ మీద ఉన్నది క్లీన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ దాంతోపాటు ఈ సర్వైస్ టూల్ అంటారండి దీన్ని కూడా ఆ ఫిల్టర్ లోపల కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పితే ఈ మెష్ ఫిల్టర్ కూడా బయటకు వస్తుంది. ఇది లార్జ్ డస్ట్ సపరేటర్ అనమాట. దీన్ని కూడా ఫస్ట్ ఈ బ్రష్తో స్లోగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న ఈ చెత్త అంతాను క్లీన్ చేసుకోవాలి. చాలా చెత్త ఉంటుంది, కొంచెం ఇలా దులిపితే చెత్త అంతా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మనము వాష్ చేసుకోవాలండి. ఫిల్టర్ తీసిన తర్వాత ఈ లోపల ఈ డస్ట్బిన్ని కూడా మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఫింగర్స్ కానీ పెట్టకూడదు, పాడవుతుంది. ఇలా మొత్తం బ్రష్తో క్లీన్ చేసుకున్నాక ఒక్కసారి దులిపేస్తే డస్ట్ అంతా పడిపోతుంది. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మనము ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫిల్టర్ని బయట నుంచే క్లీన్ చేసుకోవాలండి, లోపల నుంచి కాదు. లోపల నుంచి క్లీన్ చేస్తే మధ్యలో చెత్త ఇరుక్కుపోతుంది. అందుకే మనం పైనుంచి మాత్రమే, అవుట్ సైడ్ నుంచి మాత్రమే క్లీన్ చేసుకోవాలి. చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. ట్యాప్ కింద పెడితే ఏంటంటే ఆ చెత్త అంతా, ఆ వాటర్ ఫోర్స్కి చెత్త అంతా త్వరగా పోతుందన్నమాట. నెక్స్ట్ మన గ్రీన్ ప్రీ ఫిల్టర్ని ఇన్సైడ్ నుంచి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మెష్ ఫిల్టర్ని కూడా మనం ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ నుంచి కానీ ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, గ్రీన్ ఫిల్టర్ని ఇన్సైడ్ నుంచి మాత్రమే క్లీన్ చేసుకోవాలి. మాది ఎల్జీ వాక్యూమ్ క్లీనర్ అండి. మేము ఆల్మోస్ట్ 4 years అయిందనుకుంటా యూస్ చేసి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ని ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా మెయింటైన్ అయింది. మీది ఏ టైప్ ఆఫ్ వాక్యూమ్ క్లీనరో, మీ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో ఒకసారి గూగుల్ కానీ ఆ మాన్యువల్స్లోనే ఉంటాయి అన్నమాట, మనం ఎలా ఫిల్టర్స్ని మెయింటైన్ చేయాలని. సో ఈ ఎల్జీలో ఏ టైప్ ఆఫ్ ఏ మోడల్కైనా నాకు తెలిసి ఇలానే ఉంటాయి ఫిల్టర్స్. సో ఎల్జీది ఏదైనా మనం ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటా. బట్ ఎందుకైనా మంచిది ఒకసారి మాన్యువల్ అలా చూసుకుంటే, గూగుల్లో చూసుకుంటే బెటర్. వీటన్నిటిని ఎయిర్ డ్రై చేయండి 24 hours ఫిల్టర్స్ మంచిగా డ్రై అయిపోవాలండి. ఏమాత్రం తడి ఉన్నా మళ్ళీ ఆ లోపల వాసన వస్తుంది అండ్ సమ్ వాటర్ మళ్ళీ ఒక మోల్డ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఎందుకైనా మంచిది 24 hours ఎయిర్ డ్రై చేయండి. నెక్స్ట్ ఎక్కడ తీసిన ఫిల్టర్స్ అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ మెష్ ఫిల్టర్ క్లాక్ వైజ్ తిప్పితే టైట్ అయిపోతుంది. అలాగే ప్రీ ఫిల్టర్ని పెట్టేసి ఎగ్జాస్ట్ ఫిల్టర్ని కూడా మీరు క్లాక్ వైజ్ తిప్పేస్తే అది కూడా టైట్ అయిపోతుంది. బ్యాటరీ పెట్టేసి యూజ్ చేయడానికి రెడీ అన్నమాట మన వాక్యూమ్ క్లీనర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ నేను ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ని పెట్టడానికే ట్రై చేస్తున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.